శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ తేదీలు అనుకూలిస్తాయో ఏ తేదీలు అనుకూలించవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అన్ని రంగాల వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయానికి అసలు లోటు ఉండదు. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా చక్కగా అందుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఫిబ్రవరిలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త పనులు ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకుంటారు. అలాగే గతంలో ఉన్న అనేక సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. సంతానానికి మాత్రం అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయాలి. సంతానం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకు వచ్చే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బ్రహ్మాండమైన స్థితికి ఎదుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల చాలా కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 7, 13, 15, 21, 25. కలిసి రాని తేదీలు 2, 9, 11, 18, 23, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయొద్దు. వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం మంగళవారాలు చేసుకుంటే మంచిది. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.